నేను ఇప్పుడే మార్నింగ్ 5:30 యాక్టివిటీకి వచ్చినాను. చాలామందికి నేను గమనించింది ఈరోజు ఏంటంటే, నేనున్న సిటీ ఊర్లో ఒక్కరు హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ లేదు. ప్రతి ఒక్కరికి టెన్షనే, పని 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 అని. మరి అదేం పని చేస్తున్నారో తెలియదు. మంచిదే పని చేస్తే, బట్ హెల్త్కి మించి పని చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ 1 అవర్ లోపలే 100 మందిని కలిసింటే దాంట్లో 95 మంది ఇన్బ్యాలెన్స్గానే ఉండదు. అంటే ఒకటి ఉంటే బరువు, లేకపోతే అండర్ వెయిట్. కరెక్ట్గా ఉన్న వాళ్ళు ఒక్కరు కనపడలే. పొద్దున్నే ఓపెన్ చేస్తున్నది ఇంతకుముందు పూల షాపు, అవే ఇప్పుడు టీ షాప్ చుట్టూ జనం నిలబడి ఉంటే వాళ్ళు ఇంట్లో చేరు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి డబ్బులు పెట్టి మరి పొద్దున్నే తాగుతున్నారు. కానీ వాళ్ళు వేస్తున్న మైండ్ సెట్ పొద్దున్నే డబ్బులు సంపాదించాలని, పొద్దున్నే ఖర్చు పెట్టేస్తున్నారు. చిన్న విషయం అనుకునే హెల్త్ని చాలా డేంజర్ జోన్లోకి తీసుకుపోతుంది. టీలు కాఫీలు తాగితే మంచిదో కాదో మీకు తెలిసింటే కామెంట్ చేయండి. మంచిది కాదు క్వాలిటీ ఆఫ్ లైఫ్లో. ఇప్పుడున్న జనరేషన్కి ఏ ఫుడ్ క్వాలిటీ లేదు కాబట్టి లైఫ్ ఎప్పుడేమవుతుందో తెలీదు. మన జాగ్రత్తలో మనం ఉండాలా. మన ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఒక అమ్మాయిది చూశాను అన్నమాట వీడియో. హాస్పిటల్లో ఈ చేతికి ఇంజెక్షన్ గ్లూకోజ్ ఎక్కించే దాంట్లో రాంగ్ అంటే తప్పు నరంకి ఎక్కించడం వల్ల హార్ట్కి సరఫరా అయ్యే బ్లడ్ ఆగిపోయి ఆ అమ్మాయి చేయి కట్ చేసే పరిస్థితి వచ్చింది. కట్ చేసేసినారు. ఇప్పుడు మనము ఆ పరిస్థితికి పోవాలా అంటే వద్దు. అసలు హాస్పిటల్కి పోకపోతే అవన్నీ ఉండవు కదా. అందుకే ఫస్ట్ వాకింగ్ స్టార్ట్ చేయండి, రన్నింగ్ స్టార్ట్ చేయండి, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. మీకు ఏది వీలైతే అది స్టార్ట్ చేయండి. ఏదో ఒకటైతే స్టార్ట్ చేయండి, ఓకేనా. ఫస్ట్ ఫిట్నెస్, హెల్త్ మీద ఫోకస్ చేయండి. దాని తర్వాతే అంతా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. చాలామంది కారు, బైక్ డ్రీమ్ పెట్టుకుంటారు, తెచ్చుకుంటారు, కానీ దాన్ని డ్రైవర్తో డ్రైవింగ్ చేపిస్తారు. వీళ్ళు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవరికో మళ్ళీ జీతం ఇచ్చి డ్రైవింగ్ చేయించుకుంటారు. కారు ఎంజాయ్ చేయాలనుకున్నది వీళ్ళు, దాని స్పీడు, దాని కెపాసిటీ అన్నీ. కాకపోతే వేరే వ్యక్తి వచ్చి డ్రైవింగ్ చేస్తున్నాడు, మన పక్కన కూర్చొని చూస్తున్నాడు. అందుకే మనం తీసుకుంటే మనమే ఎంజాయ్ చేయాలంటే మన హెల్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుండాలి. ఇది ఎవరికి నిజం అనిపిస్తే కామెంట్ చేయండి, ఓకేనా. నేను 5కి బయటకు వస్తే ఇప్పుడు 6:30 ఏమవుతుంది. ఈ 1.5 అవర్లో హెల్త్ ఈజ్ వెల్త్, కానీ వెల్త్ ఈజ్ హెల్త్ అని ఎవరు అనలేదు. మీకు అదే ఇష్టం ఉంటే ఫస్ట్ హెల్త్ని బాగా చేసుకోండి, ఓకేనా. నేను గమనించింది మీరు ఎవరైనా గమనించింటే ఒకసారి కామెంట్ చేయండి. ఇంతమంది ఉన్నారు కదా బైక్ వేసుకొని, దాంట్లో ఒక్కరికైనా హెల్మెట్ ఉందా? కానీ ప్రతి ఒక్కరికి సేఫ్గా ఇంటికి రీచ్ అవ్వాలని ఉంటుంది. ఇంటి దగ్గర ఫ్యామిలీ వెయిట్ చేస్తున్నారని తెలుసు. ఫస్ట్ మనం ఎంత పనున్నా, ఎంత అర్జెంట్ ఉన్నా చూసుకోవాల్సింది మన హెల్తే. హెల్త్ అనే విషయం ఎంత బోరింగ్ ఉంటుందంటే అంత బోరింగ్ ఉంటుంది. కానీ హెల్త్ని పట్టించుకోకపోతే లైఫ్ అంతకన్నా భయంకరంగా ఉంటుంది ఒక మనిషి లేకపోతే. ఇప్పుడు ఇంటికి వచ్చాం, ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి క్లబ్ ఓపెన్ చేసుకోవాలి, క్లబ్ రెడీ చేయాలి. మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏదైనా క్లారిటీ వచ్చింటే కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫిట్నెస్, హెల్త్ టిప్స్, ఎక్సర్సైజెస్ అన్నీ, నా లైఫ్ స్టైల్ అప్డేట్ కూడా వస్తుంటాయి. నన్ను సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ.